హలో వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేయాలంటే బిగ్ బాస్ షో అని తీసేసి బతుకు జట్కా బండి అని పెట్టుకోవాలి. అంటే నెక్స్ట్ టైం నుంచి వచ్చే ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే వచ్చే ముందు ఒక మంచి సాడ్ ఫ్లాష్ బ్యాక్ ఒకటి మంచిగా రెడీ చేసుకోవాలి, ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకోవాలి, ఫ్లాష్ బ్యాక్ రెడీ చేసుకోవాలి, హౌస్లోకి రావాలి. హౌస్లోకి వచ్చిన తర్వాత వాడిని నామినేట్ చేస్తే నాకు గతం గురించి తెలియదు, నేను కింద పడుకున్నా, నేను పైన పడుకున్నా, నేను చాలా కష్టాలు ఫేస్ చేసిన అని చెప్పి వాడు ఒక మంచి సింపతి ట్రాక్ ఒకటి మంచి గట్టిగా పెట్టుకొని దాన్ని 4 మసాలాలు ధరించి హౌస్లోకి వచ్చి చెప్తే అయిపోతుంది. ఇంకా మనం గొర్రెల్లాగా మనం సపోర్ట్ చేయాలి. ఏం అయ్యా నాగమణికంట నీ ఎవడు అడుగుతున్నాడు అయ్యా నీది, నువ్వు ఎందుకు ఇంత సింపతి ట్రై చేస్తున్నావు? నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఫ్లాష్ బ్యాక్ గురించి నో నెగిటివ్ కామెంట్స్. అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అన్నది అయితే కరెక్ట్. అంటే నేను జడ్జ్ చేయలేను, ఎందుకంటే బయట వాళ్ళ స్టెప్ సిస్టర్ చెప్పేది ఒకలా ఉంది, లోపల ఈయన చెప్పేది ఒకలా ఉంది. సో ఫైనల్గా దాంట్లో మనం కంక్లూడ్ రాలేము కాబట్టి అది వదిలేదు. కానీ నా పాయింట్ ఏంటంటే ఎందుకు నువ్వు ఆ ఫ్లాష్ బ్యాక్ని తీసుకొచ్చి అంత ట్రిగ్గర్ చేసుకోవడం, నువ్వు ఎందుకు ఆ సింపతి కోసం ట్రై చేస్తున్నావు? అది నువ్వు వన్స్ హౌస్లోకి వచ్చినాక జీరోతో స్టార్ట్ అవ్వాలి. నీ గతం గురించి ఎవరు అడగలేదు, నీ గతం చూసి ఎవరు ఓటు వేయట్లేదు, నామినేషన్ చేయట్లేదు. హౌస్లోకి వచ్చాక దాని పాయింట్ మీద ఇస్తున్నారు కదా, నువ్వెందుకు ఈ రేంజ్లో సింపతి కోసం ట్రై చేస్తున్నావు? నేను క్లియర్ ఒక దయచేసి ఫుల్గా చూడండి, అప్పుడే మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీరు ఫుల్గా చూడకుండా జడ్జి చేయకండి. నేను క్లియర్ ఒక పాయింట్ చెప్తాను, చూడండి. నాగమణికంటను ఏ పాయింట్ మీద నామినేట్ చేశారు? నువ్వు హౌస్లో ఎవరితో మింగిల్ అవ్వట్లేదు, నువ్వు బాగా ఎమోషనల్ అయిపోతున్నావు, ఈజీగా టెంపర్ అవుతున్నావు అని చెప్పి నామినేట్ చేశారు. దానికి నాగమణికంట చెప్పే రీజన్ ఏంది? నేను అవడానికి ఒక రీజన్ ఉంది, నేను గతంలో నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, సో అందుకు నేను అంత ట్రిగర్ అవుతున్నా, అది మీకు ఎందుకు అర్థమైతే లేదు, అది నా పాస్ట్ అలా ఉంది, నన్ను ఏం చేయమంటారు, నేను అలా తీసుకోలేను అన్నాడు. సారీ నాగమణికంట అన్నాడు. ఓకే బాగుంది, నీ గతం అలా ఉండడం వల్ల నువ్వు అలా రియాక్ట్ అయినావు, ఇక్కడ బాగానే ఉంది. అతనే చెప్పాడు క్లియర్గా, బయట హౌస్ బయట ఆయన గతం గురించి చెప్పి అందుకు దాన్ని ఇక్కడ తీసుకొచ్చి అలా చేస్తున్నా అని చెప్పిండు. ఓకే బాగుంది. అట్ ద సేమ్ టైం నాగమణికంట విష్ణుప్రియని కూడా నామినేట్ చేసిండు. ఏ పాయింట్ మీద నామినేట్ చేసిండు? నువ్వు ఫెమినిజం అని ఒక వాట వాడినావు, ఫెమినిజం ఒక వాట అయితే వాడినావు, ఆ వర్డ్ నాకు నచ్చలేదు, నువ్వు అలా వాడడం వల్ల అది నువ్వు అలాంటి వర్డ్స్ ఇంకా అంటావేమో అనే భయంతో నేను నామినేట్ చేస్తున్నా అన్నాడు. అప్పుడు నువ్వు విష్ణుప్రియ ఏం చెప్పింది? నేను బయట హౌస్ బయట నేను అలాంటి వర్డ్స్ వాడడం వల్లే, అలాంటి పదాల వల్లే నేను ఈరోజు ఫేమస్ అయ్యి ఈరోజు హౌస్లోకి వచ్చిన, అది నా నేచర్ అంత అని చెప్పింది. తన ఇంటెన్షన్ అని చెప్పి అనలే, బట్ అది నా నేచర్, నన్ను ఏం చేయమంటావు, మరి నేను కూడా బయట అలాగే ఉండే, అందుకే ఇక్కడ ఆ వర్డ్ వాడినా అంది. సేమ్ లాజిక్ కదా, నువ్వు నీ బయట గదాన్ని చూసుకొని నువ్వు బిహేవ్ చేసినప్పుడు బయట ఆమె ఎలా ఫేమస్ అయిందో ఆ వర్డ్స్ ఇక్కడ చూస్తే నీకైతే నచ్చలేదు కదా. ఇక్కడ నేను సేమ్ పాయింట్ మీద నేను నామినేట్ చేస్తానేమో, నువ్వు ఏడుస్తానో సోది చెప్తాను, ఆమె అదే పాయింట్ చెప్తే నీకు నచ్చట్లేదు అంటానవేంది? ఇంత ఇల్లాజికల్గా మాట్లాడితే ఎట్లా? నీకంటే ఒక క్లారిటీ లేదా? నేను ఎవరు నామినేట్ చేయకూడదా? శేఖర్ భాష ఏదైతే చెప్పిండో పర్ఫెక్ట్గా చెంప మీద చల్లమని చెప్పిండు. నువ్వు యుద్ధానికి వెళ్ళినావు, బాణాలు విసురుకుంటున్నారు, నువ్వు అవతల వాడి మీద బాణం విసిరి నీ మీద ఎవడు బాణం విసిరా దాగు నా ఫ్లాష్ బ్యాక్ చెప్తాను ఎంత కరెక్ట్? పర్ఫెక్ట్ పాయింట్. శేఖర్ భాష దానికి ఇంకా కౌంటరే లేదు. ఇంకా నువ్వు ఎక్కువ నామినేట్ చేస్తావు. నువ్వు ఇంకెందులో చెప్పిన ఈ మహానుభావుడు చెప్పింది ఏంటంటే, ఆ విష్ణుప్రియ మాట్లాడిన ఒక్క ఫెమిన్ వాడికి 3 రోజులు ట్రావెల్ చేసి ఆమె ఎలాంటిదో తెలుసుకున్నాడంట. ఇంతకన్నా దరిద్రం ఇంకేమైనా ఉంటుందా? అంటే నువ్వు వాంటెళ్ళి నెగిటివ్ చేయాలని చూస్తున్నావు. సో నువ్వు ఒకరిని నెగిటివ్ చేయాలని చెప్పి వాళ్ళ వెనక తిరిగి వాళ్ళతో నుండి అట్ ద సేమ్ టైం నేను ఎవరు నెగిటివ్ చేద్దాం ఎంత కరెక్ట్ అవుతుంది? అది ఎంత ఎమోషనల్ డ్యామేజ్ విష్ణుప్రియ విషయంలో. పాపం తను ఏం చేసిందండి నాకు అర్థం కాదు. తను అంత ఘోరంగా డ్యామేజ్ చేస్తారా? అంత ఘోరంగా మాట్లాడతారు. ఈయన అంత ఘోరంగా మాట్లాడి మళ్ళీ నన్ను ఎవరైనా మాట్లాడకూడదు అంటాడు. నీ ఎవరికి కావాలి నీ బొక్కలో ఫ్లాష్ బ్యాక్ కోసం? బిగ్ బాస్ కూడా మరి ఈ రేంజ్లో ఎందుకు స్క్రీన్ ప్లేస్ ఇవ్వడం? ఓకే అదంతా అయిపోయింది, ఆయన అనాల్సిన అని అన్నాడు, పోయిండు, బెడ్రూమ్లో కూర్చుండు. నువ్వు ఎందుకు బిగ్ బాస్ అయ్యా? నువ్వు ఆయన విన్నర్ చేయాలని ట్రై చేస్తాను, అన్ని నీ జిమ్మికులు ఈ సీజన్ ట్రై చేద్దామని చూస్తాను. నువ్వు ఎందుకు ఆయనకు అంత స్క్రీన్ ప్లేస్ ఇచ్చినావు? నేను ఎవరు రమ్మన్నారు? ఆయన ఎవరు కన్ఫెషన్ రూమ్కి రమ్మంటారు? ఆయన మెంటల్ స్టేబిలిటీ బాగాలేదు, ఫస్ట్ బయటకు పంపించాలి. నీకంతా ఆయన మీద సిబ్బంది అనిపిస్తే ఆయన ఫస్ట్ బయటకు పంపించాలి. నీ టీఆర్పీ కోసం నువ్వు మణికడగా ఆడుకోకు. అట్ ద సేమ్ టైం అదే పాయింట్ మీద యష్మి ఏడ్చింది, ప్రేరణ ఏడ్చింది, అండ్ విష్ణుప్రియ ఏడ్చింది. విష్ణుప్రియని అయితే నేషనల్ టెలివిజన్ ఛానల్ ఒక ఫెమిన్ వర్డ్ కోసం బ్యాడ్గా పోర్ట్రేట్ చేసిండు. మరి నువ్వు ఆమె ఫీలింగ్ కూడా చూపించాలి కదా, నువ్వు ఎందుకు చూపించలేదు బిగ్ బాస్ విష్ణుప్రియ ఫీలింగ్? నీకు మణికంఠ ఎందుకు? నీకు ఇష్టమైందా, లేకపోతే ఆయనతో సింపతి ట్రై చేద్దాం, ఆడియన్స్లో ఒక సింపతి క్రియేట్ చేసి వీళ్ళని ఏదో ఒక విధంగా టాప్ ఫైవ్ చేద్దాం అనుకుంటున్నావా? నువ్వు ఈ రేంజ్ స్క్రిప్టెడ్ క్రియేట్ చేసినాక ఇంకెందుకు మేము చూడాలని ఇష్టం? అసలు నువ్వేం ప్రూవ్ చేద్దామని చెప్పి నువ్వు నాగమణికంట ఫుటేజ్ అంత ఘోరంగా చూపించను? రిమైనింగ్ కండిషన్ ఫీలింగ్స్ కావా వాళ్ళకు? ఉండవా? వాళ్ళు ఏడవట్లేదా? వాళ్ళ ఒపీనియన్ మీరు మాకు చూపించరా? నీకు నచ్చిందా డెక్టర్ కట్ చేసుకొని ఒకరిని మాత్రమే పాజిటివ్ క్రియేట్ చేద్దామని చూస్తాను. ఎందుకు? ఏం సాధిద్దామని? అంటే మీరు ఈ విధంగా జనాలలో ఒకరి మీద సింపతి క్రియేట్ చేసి ఇంకోళ్ళని బ్యాడ్ చేద్దాం అంటున్నాను నేను టీఆర్పీ కోసం. ఒకటే చూసే జనాలు ఎవరైనా సరే
సింపతికి పడిపోకండి గొర్రెల్లాగా. గతం ఎవరికైనా ఉంటుంది, కష్టాలు ఎవరికైనా ఉంటాయి. అల్టిమేట్గా హౌస్లో వాడు ఎలా ఉన్నాడు అనేది మనకు కావాలి. మీరు ఈ గొర్రెల్లాగా అయితే ఒకరికైతే సపోర్ట్ చేయకండి. నేను ఖచ్చితంగా మన ఛానల్లో ఇలాంటి ఇష్యూస్ మీద రివ్యూ చాలా ఉంటాయి. ఇన్ కేస్ నాగమణికంట టాస్క్ పర్ఫార్మెన్స్ బాగా చేసి పాయింట్స్ బాగా ఉంటే నేను కూడా ఆయనకు సపోర్ట్ మీన్స్ ఆయన పాయింట్స్ పరంగా నేను కూడా బాగానే మాట్లాడతా. నేను కేవలం నిన్న జరిగిన ఎపిసోడ్లో నాగమణికంట సింపతి కోసం ట్రై చేసినా నాకు అనిపించింది. ఆయన ఏ పాయింట్ అయితే కన్వే చేయాలనుకున్నాడో జనాలలో ఆ పాయింట్ ఈజీగా చెయ్యను అనుకుంటేనే కన్వే చేసిండు. నేను సింపతి క్రియేట్ చేయట్లేదు అనుకుంటేనే కన్వే చేసిండు. దీనికి మన మహా బిగ్ బాస్ ఏం చెప్తున్నాడు, నువ్వు దేనికోసం అయితే బాధపడుతున్నావో అది జరగదు. ఏంది, ఎందుకు జరగదు అంటే మీరెవరు డిసైడ్ అంటే ఓట్స్ విలువ లేనట్టే కదా. అంటే నువ్వు ఇండైరెక్ట్గా చెప్పినావు నేను సేవ్ చేస్తా అని. ఆయన మళ్ళీ నేను కూర్చునే విధానం ఏందని అన్ని మాటలు చెప్పి అంత సొల్లు చెప్పి బిగ్ బాస్ హౌస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ కన్ఫెషన్ రూమ్లో ఆ కూర్చునే విధానం ఏంది, అది ఒక నేషనల్ టెలివిజన్ ఎప్పుడు ఆయన తెలియట్లేదా? విష్ణుప్రియ అన్నాడు కదా, అది ఒక నేషనల్ టెలివిజన్, నువ్వు ఇలాంటివి చేయడం నేను ఏ విధంగా ఆదర్శంగా తీసుకుంటాను. మరి నిన్నేం ఆదర్శంగా తీసుకోవాలి? నువ్వు కూర్చోవడం ఏంది అంటే నీ గతంలో సూసైడ్ చేసుకోమని చెప్పి బయట చెప్తున్నావా? నువ్వేం పోర్ట్రేట్ చేద్దాం అనుకున్నావు మరి బయట జనాలకి? నువ్వు ఎవరైనా పోర్ట్రేట్ చేయగలుగుతావా? ఏం ఆదేశం తీసుకోమంటావు? నీ దగ్గర నువ్వు మెంటల్ స్టేబిలిటీ ఉంది కదా, నువ్వు నీ స్టేబిలిటీ నువ్వు చూపించాలి కదా, అవన్నీ డ్యామేజ్ చేయాలి కదా. నవీన్ కరెక్ట్ పాయింట్ చెప్పాను. వాట్ ఎవర్ నువ్వు టెంపర్ అయినావు, హౌస్లోకి రాగానే నేను 5 మంది నేను నామినేట్ చేసి బయటకు వెళ్ళమని నువ్వు టెంపర్ అయినావు, అక్కడ వరకు యాక్సెప్టబుల్. హైపర్ టెంపర్ ఎవరైనా అవుతున్నాను, అక్కడ వరకు బాగానే ఉంది. బట్ హౌస్లోకి వచ్చిన తర్వాత కూడా నువ్వు అదే టెంపర్లో మాట్లాడుతున్నావు కదా, అది నువ్వు ఓవర్కమ్ చేయాలని చెప్పింది కరెక్టే కదా. వెంటనే కూడా అడగలే వాళ్ళు టాస్క్లు ఆడి అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు బెడ్రూమ్లోకి వెళ్ళిన తర్వాత నాగమణికంట ఇలా కాదు, మేము ఈ పాయింట్ మీద అసలు మీరు ఎవరో మాకు తెలియదు, బట్ మేము ఇలా అనుకొని నేను ఇలా అనుకొని నామినేట్ చేసి ట్రై చేసినామని చెప్తే కూడా అయినట్లేదు. ఇది ఒక్కడికే ఉన్నాయి ఏంది బుక్లో ఫ్లాష్ బ్యాక్స్, ఎవరికి లేవా ఏంది? ఎవరికి కష్టాలు లేవా? ఎవరికి బాధలు లేవా? అంటే మేము బిగ్ బాస్ చూసేది నీ సోదాన్ని తిననికే, నీ గతం మొత్తం నీ దరిద్రం అని తిననికేనా? నువ్వేమో హౌస్లో ఏం బాగాలేదంటావు, మీ సిస్టర్ ఏమో స్టెప్ సిస్టర్ ఏమో అంతా బాగానే ఉందని మెసేజ్ పెడుతుంది, ఆమె పోస్టులు పెడుతుంది, ఏది నమ్మంటావు? ఫైనల్గా అయితే నువ్వు ఒక ట్రై చేస్తున్నావు, ఒక ట్రాజిక్ అయితే ట్రై చేస్తున్నావు. అదైతే క్లియర్గా అర్థమైంది, ఖచ్చితంగా క్లియర్గా అర్థమైంది. సో ఆడియన్స్ ఎవరైనా సరే జెన్యున్ పర్సన్స్కి ఓట్ వేయండి, కరెక్ట్గా జెన్యున్ పర్సన్కి అండి. ఇలా సింపతి కోసం క్రియేట్ చేసిన వాళ్ళకి ఓట్లు వేయకండి. మీకు ఎవరు కరెక్ట్ అనిపించింది నామినేషన్లో వ్యాలిడ్ అనేది ఆలోచించుకొని ఓట్ వేయండి. చాలామంది చాలా నామినేషన్లు చేశారు. ఇప్పుడు నేను అందరిలాగా 1 by 1 చెప్పి నేను డ్రాగ్ చేయదలుచుకోలేదు. ఆల్మోస్ట్ అందరు షోనే చూసుంటారు. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే సింపతి కోసం ఆడే వాళ్ళకి ఓట్స్ వేయకండి. నాకైతే సింపతి అనిపించింది, మీకు ఎలా అనిపించింది నాకు తెలియదు, నాకైతే ఖచ్చితంగా సింపతి అనిపించింది. ఆ సింపతిలో కొంత సక్సెస్ కూడా అయ్యిండు, కొంత గొర్రెలు వేస్తున్నారు, ఓకే అది వాళ్ళ ఇష్టం, వ్యాలిడ్ పాయింట్ ఉండాలి. ఆయన ఎవరి మీద అలిగేషన్ చేసి ఆయన మీద ఎవరు అలిగేషన్ చేయొద్దు అనేది కరెక్ట్ కాదు కదా. ఆయన విష్ణుప్రియ మీద ఎంత పెద్ద అలిగేషన్ చేసిండు, అలాంటిది ఈయన మీద అలాంటి అలిగేషన్ వేసరికి నా గతం గురించి మీకు తెలియదు అంటాడు ఎందుకు? ఎవరికి కావాలా నీ గతం? నేను పక్కన కూర్చోబెట్టి నీ గతం అంతా విని అప్పుడు నేను నామినేట్ చేయాలా? ఇక్కడుందయ్యా ఇది అంటే బిగ్ బాస్ వచ్చిన అందరూ నీ గతం కోసం తెలుసుకోవాల్సి నేను నామినేట్ చేయాలా? ఈ బిగ్ బాస్ దేనికి వర్తాసలు నాకు అస్సలు నచ్చలేదండి. సో ఫైనల్ అని చెప్పేది ఒకటే, నాట్ సింపతి. బిగ్ బాస్ ఈజ్ బిగ్ బాస్. ఎవరికి ఉండాల్సిన కష్టాలు అనుకుంటే ఆటను చూడండి, పర్ఫార్మెన్స్ చూడండి, వాళ్ళ నామినేషన్ పాయింట్స్ చూడండి, టాస్క్లో వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ గెలిపోవడంలో సహజమండి, కానీ ఎలా ఓడిపోయాం ఎలా గెలిచామనేది మెయిన్ ఇంపార్టెంట్. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అమర్దీప్ కూడా కొన్ని టాస్కులు గెలిచిండు, బట్ ఎలా గెలిచిండు? చీటింగ్ చేసి గెలిచిండు. అది మ్యాటర్ కాదు ఇక్కడ, మనకు గెలిచిన విధానం మనకు మ్యాటర్ ఇక్కడ. సో ఆలోచించుకొని ఓటేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.